సూపర్ అన్న. ఇది మన ఇండియన్ సినిమా లాగా లేదన్నా, ఖచ్చితంగా ఇది హాలీవుడ్ సినిమా లాగే ఉంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ మన ఇండియన్ మైథాలజీని దాన్ని మిక్స్ చేసి ఒక తెలుగు సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నడిచేటట్టు చేసిరన్న. ఒక మైథాలజీని మన తెలుగు సినిమా కనెక్ట్ చేస్తూ ఈ రోజు 2000 కోట్లు ఖచ్చితంగా మన ఇండియా తెలుగు సినిమా ఖచ్చితంగా కొల్లగొడుతుందన్నా. దీనికంతా మనం ఒకసారి నాగశ్వన్ కి అండ్ ప్రభాస్ కి థ్యాంక్ యూ నాగశ్వన్, థ్యాంక్ యూ ప్రభాస్. చూపించిండు వెంకట స్వామి కూడా. క్లైమాక్స్ చెప్పొద్దాన్ని అసలు. నువ్వు థియేటర్లో కూర్చోలేవు, సీట్లో కూర్చోలేవు నువ్వు ఒక్కసారి కూడా. స్టోరీ బాగుందన్న. కొత్త లోకం, కొత్త ప్రపంచం. 6000 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాడు ఒక దేవుడు పుడతాడు మనకి. ఇంకా కలియుగం ఇంకా 4000 సంవత్సరాలు ఉంది మనకి. ఇజ్మోలిని వాడిండు, దుల్కసాలను వాడిండు, అర్జున్ రెడ్డిని వాడిండు, కమల్ హాసన్ వాడిండు, అమితాబ్ బచ్చన్ వాడిండు. సూపర్. దుల్కర్ సల్మాన్ వాడు. దుల్కర్ సల్మాన్ ప్రభాస్ వాళ్ళ డాడీ. సెకండ్ హాఫే తోపు అన్న. ఫస్ట్ హాఫే లాగ్ ఉంది, సెకండ్ హాఫే తోపు. సూపర్ సినిమా. 3000 కోట్లు 365 రోజులు. సూపర్ హిట్ సినిమా. ఇండియన్ సినిమా అంటే మన తెలుగు సినిమా ఒక ఈ రోజు ఇండియా సినిమాని దాటి హాలీవుడ్ రేంజ్ లో వెళ్ళిపోయిందని. ఇది ఖచ్చితంగా హాలీవుడ్ సినిమానే అన్న. దీపికా పదుకొనే యాక్టింగ్ మంచిగా నంబర్ 1 నా మల్టీ టాలెంటెడ్ అన్న. ఉన్నారన్న కమల్ హాసన్. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో నాకు తెలిసి కమల్ హాసన్ హైయెస్ట్ ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ అన్నదానికన్నా హాలీవుడ్ రేంజ్ చూపించిండు. నేను చెప్తున్నా కదా, తెలుగు ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్కి ఒక కొత్త హీరో వచ్చిండు, అది ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిండు. హాలీవుడ్ రేంజ్ బాగుంది. మిగతా క్యారెక్టర్ సపోర్ట్ క్యారెక్టర్ కూడా బాగా చేసినాయి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగా చేశారు. ఇంకా మన ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్. ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. 30 మినిట్స్ చూడొచ్చు. 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. మన హాలీవుడ్ లెవెల్ ఉన్నాయి. విజువల్స్ అన్ని కూడా హాలీవుడ్ రేంజ్ ఉన్నాయి. అసలు క్రేజీ సినిమా. ప్రతి ఒక్క క్లారిటీ, ఆ గ్రాఫిక్స్ ఎక్కడ ఎట్లుండాలో, ఎక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ ఉందన్న. ఎక్కడ కూడా కించపరిచే విధంగా ఎక్కడ లేదు. మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికన్నా హై ఉంది. ఇంకా గ్రాఫిక్స్ కూడా అబ్సల్యూట్లీ అమేజింగ్. నాగి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి ఇట్ సెల్ఫ్ హస్ షోన్ ఆయన ఎంత రీసెర్చ్ చేస్తాడు ఒక సినిమా గురించి, ఆయన ఎంత ఆలోచిస్తాడని. అండ్ ఇఫ్ ఇట్ టుక్ 4 years, this will be the movie. And as I told you, India deserves such a kind of movie. And we should be very, very proud about Nagashwin. How is the VFX of the movie, son? I think ప్రభాస్ అని ట్రాల్ చేసిండ్రు అది పురుషుతోని. ఇంకా నాగశ్విన్ దాన్ని చాలా చాలా పర్సనల్గా తీసుకున్నట్టుండు. ఇక విఎఫ్ఎక్స్ అంటే వేరు. విఎఫ్ఎక్స్ అంటే ఓన్లీ తెలుగులో చేస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇట్లాంటి సినిమా రాగలుగుతుంది అన్నట్టుగా చేసిండు. నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ లాగా ఉందా అన్న విఎఫ్ఎక్స్? అన్న నీకు ఎక్కడ కూడా ఒక ఇండియన్ మూవీ చూస్తున్నట్టుగా అనిపించదు. ఇట్స్ అ డిస్టోపియన్ ఫ్యూచర్, బట్ మైథాలజీ ఉంది కాబట్టి